జగిత్యాల బీజేపీ ఇన్ఛార్జ్ బోగస్ శ్రావణి పార్టీ ఫండ్ దారి మళ్లించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల బీజేపీ కార్యాలయంలో కౌన్సిలర్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ ఎన్నికల పార్టీ ఫండ్ పై భారీ ఆరోపణలు జరిగాయని, బీజేపీ ఇన్ఛార్జ్ బోగస్ శ్రావణి అవకతవకలు చేశారని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. 50 వార్డులకు గాను 46 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తే ఒక్కొక్కరికి 2,15,000 రావాల్సి ఉండగా పూర్తి మొత్తం ఇవ్వకుండా కొందరికి 50,000, మరికొందరికి 1,00,000 మాత్రమే బోగస్ శ్రావణి ఇచ్చిందని అభ్యర్థులు తెలిపారు. ఈ ఘటనపై నిజ నిర్ధారణ కమిటీ విచారణ మొదలుపెట్టింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోకి గోలి మధుసూదన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు పోయిన మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలు గురించి ఈరోజు నిజ నిర్ధారణ కమిటీగా ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోనికి భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. 56 వార్డు అభ్యర్థులందరినీ పిలిచి ఎవరికి ఏ అభ్యర్థికి ఎంత అమౌంట్ ఇచ్చారు, ఏ అభ్యర్థికి ఎవరు మనీ ఇచ్చారు అనేది నిజ నిర్ధారణ కమిటీగా అడుగుతున్నారు. వారు అన్ని సూచనలు తీసుకుంటున్నారు. డైరెక్ట్ బోగస్ శ్రావణి ఎంత అవినీతి చేసింది ఇందులో. బోగస్ శ్రావణి ఓన్లీ మున్సిపల్ ఎన్నికల్లో కాదు, ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ, ఎంపీ ఎన్నికల్లో కానీ, సర్పంచ్ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో అవకతవకలు జరిపింది. ఇది మేము గతంలో కూడా రాష్ట్ర అధ్యక్షుల వారికి లిఖిత పూర్వకంగా మా సీనియర్ నాయకులు కానీ గెలిచిన రెబల్ బీజేపీ అభ్యర్థులు అందరం కలిసి లిఖిత పూర్వకంగా రాష్ట్ర అధ్యక్షుల వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్తి ఆధారాలతో పాటు 46 మంది కౌన్సిలర్ అభ్యర్థుల సంతకాలు తీసుకొని పార్టీ ఫండ్ 2,15,000 రూపాయలు పార్టీ పంపితే కేవలం 50,000 వాళ్ళకి నచ్చిన వారికి, వాళ్ళ అడుగులకు మడుగులొత్తిన వారికి 1,00,000 రూపాయలు, 2,00,000 ఇవ్వడం. ఎవరైతే అంటే నార్మల్ గా క్యాండిడేట్ వాళ్ళు అవసరం లేదు ఎందుకు అన్న వాళ్ళకి 50,000 ఇచ్చుకుంటూ ఆ 50,000 కూడా 9 నోట్లు తీసుకొని ఇచ్చిన ఘనత బోగస్ శ్రావణిది. ఇలాంటి వారి వల్ల పార్టీ మనగడ కోల్పోతుంది. కాబట్టి ఇట్లాంటి బోగస్ శ్రావణిపై చర్యలు తీసుకొని పార్టీని బాగుపరచాలని మేము కోరుకుంటున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి అందరూ మా బీజేపీ తరఫున 46 మంది కాంటెస్ట్ ఎవరైతే చేశారో ఆ కాంటెస్ట్ చేసిన ప్రతి వార్డు నుంచి వచ్చి వాళ్ళ వాదనలు, వాళ్ళకి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకుంటూ మాకు జరిగిన సబ్జెక్ట్ అంతా వాళ్ళు పూర్తి సమాచారం అడుగుతున్నారు. పూర్తి సమాచారం ఇండివిజువల్ ఒక్కొక్కరిని తీసుకుంటూ వాళ్ళని ఒక్కొక్క ప్రశ్న అడిగి వాటిని వాళ్ళు తీసుకొని దాన్ని తదుపరి యాక్షన్ ఏముంటుంది చూద్దామని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. దాని కొరకు మేము వచ్చినాం. అంటే హైకమాండ్ నుంచి వెళ్ళి ఎంతమందికి ఇచ్చారు, అంటే ఎంత ఇచ్చారు, క్యాండిడేట్కి ఎంత చొప్పున పంపారు అక్కడ నుంచి ఎంత వచ్చింది అనేది పార్టీ డిసైడ్ చేసింది. అంటే ఒక కౌన్సిలర్ అంటే అభ్యర్థికి ఎంత ఇచ్చారు? అభ్యర్థికి 50,000 ఇచ్చారు, 1,00,000 ఇచ్చారు. అది అందులో ఏబీసీ క్యాడర్ అని చెప్పేసి అనేది పెట్టారు. అట్లా వాళ్ళు ఏ వార్డుకి ఎంత ఇచ్చింది అనేది లిస్ట్ వాళ్ళ దగ్గర, మన దగ్గర ఏం లేదు. నేను కూడా ఒక వార్డు కౌన్సిలర్. పార్టీ దాని మీద ఇక్కడ బీజేపీ ఏదైతుందో ఇంతకుముందు కాంటెస్ట్ చేసినప్పుడు పార్టీ ఫండ్ కానీ ఇది కానీ ఎవరెవరికి ఎంత ఇచ్చింది కానీ దాని మీద స్టేట్ మధుసూదన్ రెడ్డి అనేది సెంట్రల్ నుంచి ఒక టీం వచ్చింది. ఆ టీం ఏదైతున్నదో ఎవరెవరు క్యాండిడేట్కి ఎంత డబ్బులు ఇచ్చారు, ఎన్ని ఓట్లు వచ్చినాయి అని ఇచ్చాము. అంటే వార్డుకు ఎంత అని ఉందా, ఏమన్నా ఇచ్చిరా? వార్డు అనేది ఎంత అనేది పార్టీ నుంచి ఎంత వచ్చింది అనేది మాకు తెలియదు. పార్టీ నుంచి ఎంత వచ్చింది ఫలానా క్యాండిడేట్కి అనేది తెలియదు.